యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి, దేవుడు మనకు భూషణ కిరీటముగా ఉండి నడిపించువాడై ఉన్నాడు. కనుక దేవునికి మనలను మనం అప్పగించుకుందాం. మన మార్గములను, మన పనుల భారమును, మన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించుకున్న ఎడల ఆయనే వెలుగై నడిపించువాడై ఉన్నాడు. భూషణముగా ఉండి నిన్ను కీర్తి ఘనత కలుగు చేయు దేవుడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో కాపాడి మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చారు. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనతగాను భూషణముగాను ఉండి నీ ప్రజలకు మీరు నడిపించు దేవుడవై ఉన్నావయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యమైన వెలుగుగా ఉండి మా మార్గములను తేజరిల్ల చేస్తున్నందుకై స్తోత్రాలు. ప్రతి చీకటిని తరిమి అయ్యా వెలుగుమయముగా మార్చుచున్నందుకై మీకు స్తోత్రాలు. నీ పిల్లలలో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి చీకటి క్రియలు ఆవరించకుండానట్లుగా మీ కృప సమృద్ధిగా కలుగునుగాక. నా తండ్రి, మీరే నడిపించి మీ ఘననామానికి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించండి, వ్యాధి బలహీనతల నుండి విడిపించండి, ప్రతి కలవరమును తొలగించండి, నెమ్మదిని కలుగు చేయండి. వారున్న పరిస్థితులను ఎరిగిన దేవుడవయ్యా, మీరు కనికరించి మీ కటాక్షము నందునట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండి దేవుడు మీకు నిత్యమైన వెలుగై నడిపించునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి.